ప్రస్తుతం మనతో పాటు నిరంజన్ యాదవ్ గారు ఉన్నారు. భాగ్యనగర్ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నిరంజన్ యాదవ్ గారు. అంటే గతంలో నుంచి మీరు చాలా సంవత్సరాల నుంచి రోహింగ్యాల విషయంలో, బంగ్లాదేశ్ ల విషయంలో, అక్రమ చొరబాట్లదారుల విషయంలో కూడా ఫైట్ చేస్తున్నారు. అయినా కూడా వారిపైన ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. సో ఏం మీ దగ్గర నిజంగా సాక్ష్యాధారాలు ఉన్నాయా, లేకపోతే విమర్శించాలంటే విమర్శిస్తున్నారా? ఏంది అసలు బాలాపూర్ మహేశ్వరంలో రోహింగ్యాల స్టోరీ ఏంది అసలు? మనందరికి తెలుసు, ఈ దేశం లోపల మరి అనేక విదేశాల నుంచి వచ్చి ఈ దేశంలో ఉండే మూల నివాసుల యొక్క ఎంప్లాయ్మెంట్ మరి ఇబ్బందికి పెట్టేటువంటి ప్రయత్నం. బంగ్లాదేశ్ లో ముఖ్యంగా బాలాపూర్ లో ఉండేటువంటి ఒక బంగ్లాదేశ్ రోహింగ్యా ఎవరైతే ఉన్నారో వాళ్ళు శరణార్థుల పేరు మీద ఈ రోజు ఈ యొక్క ప్రాంతం లోపల అక్రమంగా చొరబడి అక్కడ ఉన్నారనేటువంటిది మేము చెప్తా ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ పర్మిషన్ తో ఎంతమంది ఉన్నారో, పర్మిషన్ లేకుండా ఎంతమంది ఉన్నారని ఎంక్వైరీ చేయమన్నాం. అక్కడ శరణార్థుల పేరు మీద ఒక 5,000 ఉంటే 30,000 మరి అక్కడ పర్మిషన్ లేకుండా, ఏ పత్రాలు లేకుండా అక్రమంగా నివసిస్తూ అక్రమ దందాలు చేస్తూ అక్రమమైనటువంటి పనులన్నీ ఆ 30,000 గ్రామం ఒక పెద్ద కాలనీలుగా ఏర్పడ్డారు. ఈరోజు అక్కడ పోయితే బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇల్లీగల్ గ్యాస్ నింపుతారు, పాలు ఇల్లీగల్ పాలు తయారు చేస్తారు, అల్లం ఎల్లిగడ్డ అయితే ఉన్నదో దాని పేస్ట్ తయారు చేస్తారు. ఒక్క పని ఆడ ఇల్లీగల్ పని చేయడం అనేటువంటి పని లేదు. గాంజాయి సప్లై చేస్తారు, రాత్రిపూట మందు అమ్ముతారు, సారా అమ్ముతారు. అక్కడ ఉండేటువంటి ప్రాంతం అంతా ప్రభావితం చేస్తున్నారు. మేము అనేక సార్లు ఈ విషయాలు మరి గవర్నమెంట్ కానీ పోలీస్ అధికారులకు కానీ చెప్పినప్పటికీ ఎక్కడ కూడా వారి మీద చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. కాబట్టి మేము మొన్న ఎమ్మెల్యే, మన కంటెస్టెడ్ ఎమ్మెల్యే శ్రీరాములు యాదవ్ గారు, నేను అక్కడ బాలాపూర్ లో ఉండేటువంటి ఒక స్టూడెంట్, నేను పలానా కాలేజీలో చదువుకుంటానంటే మీ దగ్గర కార్డు ఉందంటే కార్డు లేదని. సరే ఎవరు అడ్మిషన్ ఇచ్చిరని మేము కాలేజీకి పోయి వెరిఫై చేస్తే అక్కడ బర్మా దేశం నుంచి వచ్చినటువంటి వాడిని ఉన్నది, అని పేరు ఉన్నది. ఎక్కడ ఇక మాకు చెప్పిన పేరు వేరే, ఆడున్న పేరు వేరే. తర్వాత దానికి ఒక నంబర్ ఉంటుంది, సీరియల్ నంబర్ ఉంటుంది. ఒకవేళ ఉన్నా కానీ దానికి సర్టన్ పీరియడ్ ఉంటుంది. అవన్నీ ఏమీ లేకుండా ఈరోజు అక్రమంగా ఈ దేశంలో ఉండేటువంటి ఒక మరి మూల నివాసులని వచ్చేటువంటి అన్ని మన సౌకర్యాలను తీసుకొని అన్ని రేషన్ కార్డు కానీ మిగతా అన్ని కూడా తీసుకుంటున్నటువంటి విషయంలో ఈ రోజు అనేక సార్లు మేము కంప్లైంట్ చేసినా ఉల్టా మా మీద కేసు పెట్టేటువంటి పరిస్థితుల్లో కాలేజీలకు అక్రమంగా మీరు పోయిందనేటువంటి విషయం చెప్తా ఉన్నాం. సెంట్రల్ గవర్నమెంట్ మీదే ఉంది కదా, భారతీయ జనతా పార్టీ ఉంది కదా, ఎందుకు బీజేపీ చర్యలు తీసుకోవట్లేదు అంటారు? కేంద్రంలో ఎన్ని మరి ఇంప్లిమెంట్ చేసినా కానీ స్టేట్ గవర్నమెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ చూస్తుంది. ఈరోజు ఓటు బ్యాంక్ రాజకీయం కారణంగా, ఈ యొక్క ఓటు బ్యాంక్ రాజకీయం కారణంగా పూర్తిగా అసెంబ్లీ లోపల లేదా రాష్ట్రం లోపల డెమోగ్రఫీ చేంజ్ చేసేటువంటి ప్రయత్నం ఈ యొక్క మరి ఎంఐఎం పార్టీ, అదే రకంగా అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలుగు ఆడుతున్నటువంటి నాటకాలు. అక్రమంగా ఈ దేశంలో చొరబడిన వాళ్ళను కంప్లైంట్ ఇచ్చి మేము వాని మీద కేసు బుక్ చేయమంటే ఉల్టా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద కేసు బుక్ చేసేటువంటి ప్రయత్నం ఈ తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అదే రకంగా మరి పోలీసు కూడా దానికి వత్తాసు పలుకుతున్నటువంటి విషయాలు మేము చాలా విషయాలు మా ముందున్నాయి. అవన్నీ కూడా మేము కమిషనర్ గారి ముందు పెట్టడం జరిగింది. ఫైనల్ ఏం చెప్తారు? లేదు, ఒకవేళ పోలీస్ చర్య తీసుకోకపోతే కనీసం ఈ ఎస్ఐఆర్ మళ్ళీ 20 సంవత్సరాల వరకు రాదు. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలోనన్నా ఈ దొంగ ఓట్లు పోవాలా, విదేశీయులు పోవాలనేటువంటి సగటు మరి సిటిజన్ గా నేను కోరుకుంటున్నాను. ఒకవేళ ఆ చర్య లోపల పోలీస్ సహకరించకపోతే ప్రత్యక్షంగా మేమే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా అందరి తరిమి కొట్టేటువంటి ప్రయత్నం మేము చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం.